హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాము. అలాగే అప్లై ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఏ నోటిఫికేషన్ చేసినా మీకైతే మిస్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా నోటిఫికేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మేము తప్పకుండా అయితే చేస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి ఎల్ఐసి నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే అప్రెంటైజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అని. దీనికి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీనికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మీకు పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో ఏపీ అండ్ తెలంగాణలో అయితే ఉన్నాయి. ఇద్దరు స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ అప్రెంటైజ్ పొజిషన్స్కి. అండ్ దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. టోటల్ 250 ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటైజ్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. టోటల్ 12 months ఉంటుంది, అంటే 1 year కోర్స్ అయితే ఉంటుంది. మీకు అప్రెంటైజ్షిప్ స్టార్ట్ డేట్ కూడా వచ్చేసి 15th January 2024. అంటే చాలా తక్కువ, ఇమీడియట్గానే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి మాత్రం చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. 1 week టైం మాత్రమే ఇస్తున్నారు. మంత్లీ స్టైఫండ్ అయితే వచ్చేసి 9,000 to 15,000 అయితే ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద బ్రాంచ్ లొకేషన్ ఆఫ్ ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ బట్ అయితే మీకు వస్తుంది. అంటే అర్బన్ ఏరియాలో ఒక విధంగా, రూరల్ ఏరియాలో ఒక విధంగా అయితే ఉంటుంది మీకు ఫెలోషిప్ అనేది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి మీ ఏజ్ అనేది 20 నుంచి 25 years మధ్యలో అయితే ఉండాలి. అండ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ యాజ్ ఆన్. సో వీళ్ళకైతే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఏది చేసినా పర్వాలేదు, ఇందులోనే చేయాలి అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. మీ గ్రాడ్యుయేషన్ అనేది 1st December 2023కి అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే 1st April 2020 దాటే ముందలైతే ఉండకూడదు. సో ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ రన్నింగ్, టర్మినేటెడ్, కంప్లీటెడ్ అప్రెంటైజ్ కాంట్రాక్ట్స్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రెషర్గా క్యాండిడేట్స్ ఉంటారో 2020 నుంచి 2021, 2022, 2023 వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. మీరు ఎక్కడైనా ప్రీవియస్గా అపాయింట్మెంట్ అయ్యి ఉంటే మాత్రం ఈ అప్రెంటైజ్షిప్స్కి అయితే చేయడానికి అయితే అనర్హులు. సో ఫ్రెష్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అనర్హులు ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా అయితే ఉండకూడదు. ప్రీవియస్గా ఎప్పుడైనా అప్రెంటైజ్షిప్ చేసినా, మీరు ఎక్కడ చేసినా ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు. దీనికి ఎలా అప్లై చేయాలి అనుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి నాట్స్ ఎడ్యుకేషన్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకుని అయితే ఉండాలి. దానికి ఎన్రోల్మెంట్ ఐడి అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే. అలా ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత వీళ్ళు గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేయాలి. వీళ్ళైతే వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో 100 multiple choice క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బేసిక్ బ్యాంకింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, అలాంగ్ విత్ క్వాంటిటేటివ్ రీజనింగ్, డిజిటల్, కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్, వీటి మీద క్వశ్చన్ టాపిక్స్ అయితే ఉంటాయి. 60 minutes అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఆన్లైన్, రిమోటెడ్. సో వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ ఇంటి నుంచి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు, వెబ్ క్యామ్ ఆన్ చేసుకోవాలి అని చెప్పారు. బట్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు. బట్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి ఎగ్జామ్ రాసే వాళ్ళకి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీ కూడా వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. 944 rupees ఫర్ జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి, 708 rupees ఫర్ SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి, 472 rupees PWBD క్యాండిడేట్స్కి అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. స్టెప్స్ టు అప్లై. ఫస్ట్, అప్లికేషన్ ఫర్ అప్రెంటైజ్ విల్ బీ ఇన్వైటెడ్. సో 31st December 2023 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇంకా 4 days మాత్రమే మీకు టైం అయితే ఉంది ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి. అలాగే లాస్ట్ డేట్ టు పే ద ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 3rd January వరకు అయితే ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 6th January అయితే ఉంటుంది. క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయితే వచ్చేసి 9th January నుంచి 11th January మధ్యలో పెట్టేస్తారు. ఫైనల్ సెలెక్టెడ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి 12th January నుంచి 13th January లోపల మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఎవరైతే సెలెక్టెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుందో, ఫైనల్ యాక్సెప్టెన్స్ లిస్ట్
అది 15th జనవరి 2024 ఈ రోజు నుంచి ఇక్కడ మీరు అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు అప్రెంటైజ్ ట్రైనీకి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఎల్ఐసిలో ఎక్కడైనా మీకైతే రావచ్చు ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న వాళ్ళకి మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ మెయిల్ ఐడికి సంప్రదించండి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో సిటీ కేటగిరీ 2లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే సిటీ కేటగిరీ 3లో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా తెలంగాణలో అయితే వచ్చేసి టోటల్ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సిటీ కేటగిరీ 1 నుంచి 23 అండ్ సిటీ కేటగిరీ 3 నుంచి 7, టోటల్ అయితే వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే తెలంగాణ నుంచి అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చేసి 19 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే సిటీ కేటగిరీ 1లో ఉంటే మాత్రం 15,000 స్టైపెండ్ అమౌంట్ అయితే ఇస్తారు. సిటీ కేటగిరీ 2లో ఉంటే మాత్రం 12,000 స్టైపెండ్ అయితే ఇస్తారు. సిటీ కేటగిరీ 3లో అప్రెంటైజ్ పొజిషన్కి మీరు జాయిన్ అయితే 9,000 రూపీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా వీళ్ళైతే డివైడ్ అయితే చేశారు. అండ్ సిటీ కేటగిరీ 1 or 2 ఎలా తెలుస్తుంది అనుకుంటే ఇక్కడ ఎన్ఎక్సర్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏ సిటీ అనేది ఇక్కడ చూడండి, తెలంగాణలో బాలానగర్ అనేది సిటీ కేటగిరీ 1 కింద అయితే వస్తుంది. గట్కేసర్ కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే వచ్చేసి సిటీ కేటగిరీ 1 అయితే వస్తుంది. హన్మకొండ, కరీంనగర్, నాయుడుపేట, నిజామాబాద్ అయితే వచ్చేసి సిటీ కేటగిరీ 3కి అయితే వస్తుంది. సో ఇలా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ కేటగిరీలో ఏవే దేనికి వస్తున్నాయో అనేసి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. బట్ నేను క్విక్గా చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో చూడండి, గన్నవరం అయితే వచ్చేసి కృష్ణా, విజయవాడ ఇవన్నీ సిటీ కేటగిరీ 2 కింద అయితే వస్తున్నాయి. గుంటూరు, ఖమ్మం అండ్ మచిలీపట్నం, నర్సరావుపేట, తిరుపతి, తుని, విజయవాడలో అయితే వచ్చేసి కొన్ని కేటగిరీ 3 కింద కూడా వస్తున్నాయి. సో మీరు చెక్ చేసుకోండి. సో దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వీళ్ళకి లింక్ ఇచ్చారు కదా, ఫస్ట్ నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు. సో ఈ నాట్స్ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టూడెంట్ కింద అయితే వెళ్ళండి. స్టూడెంట్ కింద వెళ్ళినట్లయితే స్టూడెంట్ రిజిస్టర్ అయితే ఉంటుంది. స్టూడెంట్ రిజిస్టర్ అని క్లిక్ చేయడం తోటే మీకు ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆధార్ కార్డు మీ దగ్గర అన్నీ ఉన్నాయని అయితే అడుగుతుంది. సో డూ యూ హ్యావ్ టు డేటా ఎన్రోల్. సో డేటా మీరు ఎన్రోల్ చేసుకోవడానికి సంబంధించిన డేటా మీ దగ్గర ఉంది అంటే నేను ఎస్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఎస్ఎన్ క్లిక్ చేయడం తోటి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎన్రోల్మెంట్ ఐడి ఫాము మీరు సెలెక్ట్ చేసుకోండి. సో హ్యావ్ యూ అండర్టేకింగ్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ సంబంధించిన అప్రెంటైజ్ ప్రోగ్రామ్స్ మీరు చేశారా. సో చేశారు అంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్, ఎప్పుడూ చేయలేదు. సో అలాగే శాండ్విచ్ అప్రెంటైజ్షిప్స్ మీరు చేసినా పర్వాలేదని చెప్తున్నారు. సో మిగతా ఏ ఇన్స్టిట్యూట్లో అప్రెంటైజ్గా అయితే జాయిన్ అయితే అయ్యి ఉండకూడదు. ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకుంటే ఎస్ఎన్ పెట్టండి. తర్వాత ఎస్ఎన్ పెడితే చూడండి ఫ్రెండ్స్, నేను ఎలిజిబుల్ కాదు అనేది చెప్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. సో నేను స్టూడెంట్కి వెళ్ళేసి మళ్ళీ నేను ఎక్కడ జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి క్లిక్ చేస్తాను. అప్పుడు మాత్రమే ఇదైతే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ నో అని అయితే క్లిక్ చేస్తున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year or more. 1 year or more ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నాకు లేదని అయితే చేస్తున్నాను. ఉంది అంటే మాత్రం ఈ పొజిషన్స్కి మీరు నాట్ ఎలిజిబుల్. హ్యావ్ యూ పాస్డ్ త్రూ రెగ్యులర్, పార్ట్ టైం, డిస్టెన్స్ ఎలా పాస్ అయ్యారు. సో నేను రెగ్యులర్లో పాస్ అని క్లిక్ చేస్తున్నాను. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ఇక్కడ ఆధార్ నెంబర్, అప్లోడ్ ఆధార్ నెంబర్ అయితే ఆధార్ కార్డ్ను అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజ్ అనేది దాని లెస్ దెన్ 1 MB అయితే ఉండాలి. స్టేట్ విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగింగ్స్ టు. సో మీరు చేసిన కాలేజ్ ఉంటుంది కదా, అది ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది, ఏ డిస్టిక్లో ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ నేము, అలాగే ఎడ్యుకేషన్ పాస్అవుట్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేయడంతో ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీకు అలాట్మెంట్ అయితే అవుతుంది. సో ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. అలా వచ్చిన ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ చూడండి, మై నాట్స్ ఎన్రోల్మెంట్ ఐడి ఉంది కదా, ఇందాక మీరు రిజిస్టర్ చేసుకున్న వచ్చిన ఐడి, ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు లేదా పాన్ నెంబరు, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎంత పే చేయాలి, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ స్క్రైబ్ రాయాలనుకుంటే మాత్రం ఆ స్క్రైబ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. సో మీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ నేము, మీకు ఎన్ని లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు, మీ లోకల్ లాంగ్వేజ్ ఏంటి, మీ యూనియన్ టెరిటరీ కింద వస్తారా, అవన్నీ అయితే ఇన్ఫార్మ్ చేసేయండి.
అండ్ ఈ నోటిఫికేషన్ అనేది ఎలా తెలుసుకున్నారు, అప్రెంటైజ్ ప్రోగ్రామ్ అనేది ఎలా తెలుసుకున్నారు, న్యూస్ పేపరా, కాలేజ్ ఫ్రెండ్సా, కోచింగా, లేదా ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వాళ్ళు ఎవరైనా చెప్పారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నారా? ఇక్కడ చూడండి, మనదైతే వచ్చేసి కోచింగ్ క్లాస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇంతే, మీరు నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్లో పడ్డ అప్రెంటైస్షిప్ పొజిషన్స్కి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.